హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 25. సరే అంటూ భర్త చుట్టూ చేతులు వేస్తూ అర్జున్తో మాటలు మొదలుపెట్టింది. అర్జున్ కూడా భార్య మాటలకి నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్జున్ గారు, అది నేనొక 4 రోజులు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను. మీరేమంటారు? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. ఏమైంది సడన్‌గా? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత అస్సలు అమ్మ వాళ్ళతో మాట్లాడడం కూడా సరిగ్గా అవ్వట్లేదు. అందుకే ఎలానో ఇక్కడ ఒక్కదాన్నే ఉండాలి. మీరు ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం వస్తారు. అందుకే 4 డేస్ కాదు కానీ ఒక 2 డేస్, 2 డేస్ ఉండి వచ్చేస్తాను ప్లీజ్ అడిగింది సింధు. అయితే సాటర్డే, సండే ఫ్రీగా ఉన్నాను. మనం రేపు నైట్ స్టార్ట్ అవుదాం. సాటర్డే, సండే అక్కడ ఉండి సండే ఈవినింగ్ చేసి రిటర్న్ వచ్చేద్దాం. ఏమంటావు? అడిగాడు అర్జున్. నిజంగానా? అడిగింది సింధు భర్త వైపు ఆనందంగా చూస్తూ. నిజంగా అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ అర్జున్ గారు అంటూ అర్జున్కి దగ్గరగా జరిగిపోయి ముద్దు పెడుతూ చెప్పింది. అంతా బాగుంది కానీ ఇలా టెంప్ట్ చేయడం ఏమైనా బాగుందా? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. సింధు వెంటనే టక్కున భర్తకి దూరం జరగాలి అని చూసింది కానీ అర్జున్ దానికి ఆస్కారం ఇవ్వకుండా తనని ముందే గట్టిగా పట్టుకుని ఉండటంతో తన వల్ల కాలేదు. అబ్బా! అర్జున్ గారు, నేనేదో హ్యాపీనెస్‌లో మీకు దగ్గరగా జరిగిపోయాను. మళ్ళీ దూరం జరుగుతుంటే ఎందుకు జరగనివ్వడం లేదు? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. అంటే మరి నాకిలా బాగా నచ్చింది. అందుకే అన్నాడు అర్జున్. పోండి అర్జున్ గారు అంటూ భర్త గుండెల్లో మొహం దాచుకుంది సింధు. 6 మంత్స్ అయిపోయాక రెడీ అయిపో. నిన్నొక ప్లేస్‌కి తీసుకెళ్తా. అక్కడ మనల్ని ఆపేవాడే ఉండడు అన్నాడు అర్జున్. అర్జున్ గారు, ఇక్కడ మనల్ని ఎవరాపుతున్నారు? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. అంటే మరి అమ్మాయి గారు అంటూ ఉండగానే అర్జున్ నోటికి చేతిని అడ్డుపెట్టింది సింధు. చాలు, మీరు ఫర్దర్‌గా మాట్లాడితే ఏం మాట్లాడతారో నాకు బాగా అర్థమైంది. కాబట్టి సైలెంట్‌గా ఉండండి. అయినా సార్ గారు చాలా అంటే చాలా ఖతర్నాక్. ఆ విషయం మాత్రం నాకు బాగా అర్థమవుతుంది అంది సింధు. అబ్బో! అవునా? అడిగాడు అర్జున్. మరి కాదా? ఇంక లేవండి. లేచి వెళ్ళండి ఆఫీస్‌కి. టైం అవుతుంది. నేను ఈలోపు బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ పెడతాను. సరే అంటూ భార్య పెదాలను అందుకొని ఒక 2 నిమిషాలకి వదిలి తన నడుము గిచ్చి అక్కడి నుంచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టేసి నిన్న రిషి చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అర్జున్ గారు చూస్తే తన తల్లి దైవంతో సమానం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ రిషి అనే మాటలు ఇంకోలా ఉన్నాయి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? ఏంటో కానీ అత్తయ్య అలా చేస్తారు అంటే నాకు కూడా ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. కన్నయ్య, ఏది ఏమైనా కూడా నా భర్త ప్రేమని మాత్రం నాకు దూరం చేయకు తండ్రి. ఆయన ప్రేమ లేకపోతే నన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను. ఒక మనిషిని ఇంత ప్రేమించేవాడు ఎవరు ఉండరు. అది కూడా ఇంత తక్కువ టైంలో. కాబట్టి కన్నయ్య, ఏది ఏం జరిగినా కూడా అర్జున్ గారు మాత్రం ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళకూడదు. ఆయన ప్రేమ జీవితాంతం నాకు దక్కాలి అనుకుంటూ తను ఎప్పుడూ పూజించి ప్రార్థించే ఆ కన్నయ్యకి దండం పెట్టుకొని మొక్కుకుంటూ ఉంది. ఇంతలో బయట నుంచి కాలింగ్ బెల్ మోగడంతో బయటకి వెళ్ళి టిఫిన్ తీసుకొని తిరిగి డోర్ దగ్గరికి వేసేసింది. అప్పుడే ఇక అర్జున్ కూడా రావడంతో గబగబా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటూ భార్యకి కూడా తినిపిస్తూ ఉన్నాడు. నేను సాయంత్రం లేట్ అవుతుంది. కొంచెం కంగారు పడకు సరేనా? నీకేమైనా కావాలి అంటే ఆ బెల్ ప్రెస్ చేస్తే వాళ్ళొస్తారు. నీకేది కావాలి అంటే అది తీస్తారు. సరేనా? ఎక్కువగా బయట తిరగకు. సరే? జాగ్రత్త. వీలైనంత మటుకు తొందరగా రావడానికి ట్రై చేస్తాను అంటూ భార్యకి 100 సార్లు జాగ్రత్తలు చెప్పి అప్పుడు వెళ్తాడు అర్జున్. భర్త వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అలానే
మంచం మీద వాలిపోయి శృతికి ఫోన్ చేసి తనతో కొంచెం సేపు మాట్లాడి అప్పుడు స్నానం చేసి ఆ తర్వాత తల్లికి ఫోన్ చేసి తాము వస్తున్న విషయం చెప్పింది. నువ్వు అల్లుడు గారు ఇద్దరూ వస్తున్నారు కదా? అడిగింది కమలాక్షి. అవునమ్మా, నేను అర్జున్ గారు ఇద్దరం వస్తున్నాము. సరే మీరు రండి, నేను ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ సంతోషంగా చెప్పారు కమలాక్షి. సరే అమ్మా అంటూ కొంచెం సేపు తల్లితో మాట్లాడి అప్పుడు కాల్ కట్ చేసేసింది సింధు. ఇక కూతురు అల్లుడు గారు వస్తున్నారు అని తెలిసి కమలాక్షి కూడా పిండి వంటలు ప్రిపేర్ చేయడంలో పడిపోయారు. ఇక ఆ రోజు అలానే గడిచిపోయింది. అర్జున్ తొందరగా రావాలి అనుకున్నాడు, కానీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొత్త ట్యూన్ కంపోజ్ చేసుకుంటూ ఆఫీస్లోనే ఉండిపోయాడు అర్జున్. అబ్బా, ఈ అర్జున్ గారు ఇంకా రావట్లేదు, నాకేమో పిచ్చ బోర్ కొడుతుంది, ఆ శృతి దాన్ని గెలుకుదాం అనుకుంటూ వెంటనే శృతికి ఫోన్ చేసింది. హలో చెప్పవే అంది శృతి ఆటోలో కూర్చొని. ఏం చేస్తున్నావు? ఇంటికి పోతున్నాను మేడం. అయినా ఈరోజేంటి తమరు చాలా ఫ్రీగా ఉన్నట్టున్నారు అడిగింది శృతి చాలా అనే పదాన్ని సాగదీస్తూ. ఏంటే దొంగ తిరుగుడుగా మాట్లాడుతున్నావు? డొంక తిరుగుడు లేదు, ఏం లేదు. మేడం గారు ఈ మధ్య చాలా బిజీ అయిపోతున్నారు. ఎంతలా అంటే ఫోన్ చేసినా మాట్లాడడానికి తీరికుండట్లేదు. అలాంటిది ఇప్పుడు సడన్గా మీరే ఫోన్ చేస్తే డౌట్ రాదా మేడం అడిగింది శృతి నవ్వుకుంటూ. ఎల్లుండి వస్తున్నాను కదా, అప్పుడు చెప్తా నీ పని అంది శృతి. ఒసే నువ్వు వస్తావు కదా, మీ ఆయనతో నేను ఒక సెల్ఫీ తీసుకుంటా, నాకు పర్మిషన్ ఇప్పించవే అడిగింది శృతి. తీసుకో, ఎవరు వద్దన్నారు, నేనేమన్నా వద్దన్నానా ఏంటి అడిగింది సింధు. అంటే మమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా మేడం అడిగింది శృతి. ఆ మాట అన్నందుకు మాత్రం ఖచ్చితంగా రానివ్వనే అంది సింధు. అవును, ఇంతకీ మా సింగర్ అర్జున్ గారు రొమాంటిక్కా నాన్ రొమాంటిక్కా అడిగింది శృతి అల్లరిగా. ఒక్కసారిగా అర్జున్ తనతో ప్రవర్తించే తీరు గుర్తొచ్చి బుగ్గలు మందార మొగ్గలుగా ఎర్రగా అయిపోయాయి. ఏంటి, అమ్మాయి గారి దగ్గర నుంచి అసలు సమాధానం కూడా లేదు. అంటే మిస్టర్ అర్జున్ గారు గుర్తొచ్చారా మిసెస్ అర్జున్ గారికి అడిగింది శృతి. నీతో మాట్లాడదాం అనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అబ్బా, నీకు బుద్ధి తక్కువ ఉంది అని తర్వాత కనిపెట్టుకోవచ్చులే, కానీ ముందు చెప్పు నేను అడిగిన దానికి ఆన్సర్. ఏం ఆన్సర్? అదే రొమాంటిక్కా నాన్ రొమాంటిక్కా అడిగింది శృతి. రొమాంటికే, చాలా రొమాంటిక్ అంది సింధు సిగ్గుపడుతూ. ఓహో, అయితే అమ్మాయి గారికి ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చాయా, అందుకే మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారన్నమాట. ఇప్పుడు అర్థమైంది అని ఇంకా ఏడిపించడం మొదలుపెట్టింది శృతి. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నీ పని ఎల్లుండి చెప్తాం అంటూ కాల్ కట్ చేసేసింది సింధు. శృతి నవ్వుకుంటూ మళ్ళీ సింధుకి ఫోన్ చేసింది. కానీ అప్పుడే అర్జున్ రావడంతో, శృతి అర్జున్ గారు వచ్చారు, నేను మళ్ళీ చేస్తా అని వెంటనే శృతి చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసేసింది సింధు. ఎవరు ఫోన్, శృతియా అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. అదే, టైం పాస్ అవ్వక దానికి ఫోన్ చేస్తే అదే రివర్స్లో నాతో ఆడుకుంది ఇప్పటి వరకు అంది సింధు కంప్లైంట్ ఇస్తున్నట్టు. అవునా, ఏమైంది అడిగాడు అర్జున్ నవ్వుతూ. ఇప్పుడు మళ్ళీ అర్జున్ గారికి చెప్తే అర్జున్ గారు కూడా ఏడిపించడం మొదలు పెడతారు. అవసరమా సింధు నీకు అనుకుంటూ, ఆహా ఏం లేదు, చిన్నప్పటి నుంచి దానికి నన్ను ఏడిపించడం బాగా అలవాటు, అందుకే మళ్ళీ ఏడిపిస్తూ ఉంది. ఎల్లుండి మనం వెళ్తాం కదా, అప్పుడు నేను కూడా దాన్ని ఏడిపిస్తాం అంది సింధు. సరే సరే, మన ఇద్దరిది ఒక 4 జతల బట్టలు ప్యాక్ చేసి రేపు సాయంత్రానికి రెడీగా ఉండు, నేను రాగానే స్టార్ట్ అయిపోదాం, ఓకేనా అడిగాడు అర్జున్. థ్యాంక్ యూ అర్జున్ గారు అంది సింధు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, తినడానికి ఏమైనా తెప్పించు, బాగా ఆకలిగా ఉంది అంటూ తన టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. సింధు ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. అర్జున్ వచ్చేసరికి ఫుడ్ ఆర్డర్ కూడా రావడంతో భర్తకి వేడి వేడిగా వడ్డించింది. అర్జున్ తింటూ తింటూ భార్య వైపు చూశాడు. నువ్వు కూడా తినేసేయ్, మళ్ళీ చల్లారిపోతుంది అన్నాడు అర్జున్ తింటూనే. ఆ సరే అంటూ సింధు కూడా ఇంకొక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడం మొదలుపెట్టింది.
ఈరోజు అత్తయ్య దగ్గరికి వెళ్ళారా? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. లేదురా, వెళ్ళడం అవ్వలేదు. రేపు ఉదయాన్నే వెళ్ళాలి. ఈరోజు ఆఫీస్లోనే చాలా టైం అయిపోయింది అన్నాడు అర్జున్. సరే అంటూ భర్తతో మాట్లాడుతూ ఉంది సింధు. ఇక నైట్ కూడా తినేసి కొంచెం సేపు భార్యని తీసుకొని బయటికి వెళ్ళాడు అర్జున్. పెళ్ళి అయిన తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్ళడంతో తల్లిదండ్రుల కోసం, చెల్లి కోసం, తమ్ముడి కోసం, శృతి కోసం కొన్ని వస్తువులు షాపింగ్ చేసి వచ్చారు ఇద్దరు. ఇక అవన్నీ ప్యాకింగ్ చేసే పనిలో పడిపోయింది సింధు. అర్జున్కి మాత్రం కొంచెం హెడేక్గా ఉండడంతో పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే భార్యకి చెప్పేసి టిఫిన్ తినకుండానే జగదీశ్వరి దేవి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అంటాను. బాయ్ బాయ్.